పక్షుల ఊరిలో తొలకరివాన. పక్షుల గ్రామంలో ఎండాకాలం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎండవేడికి భూమి పీటలు వారుతోంది. చెట్ల ఆకులన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి. పక్షులన్నీ రోజు ఆకాశం వైపు చూస్తూ, దేవుడా, కనీసం ఒక్క వాన చినుకైనా రాల్చు తండ్రి అని ప్రార్థిస్తున్నాయి. తుని పిచ్చుక ఇంటి ఆవరణలో చోటు చిలుక, లూసి పావురం, కుహుపాతు అందరూ నీరసంగా కూర్చొనున్నారు. తుని, నా ఒంట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటికి పోతుంది. రోజుకు 10 సార్లు స్నానం చేసినా ఈ ఎండ వేడికి తగ్గట్లేదు. ఈ వాన దేవుడికి మన మీద కరుణ ఎప్పుడొస్తుందో ఏమిటో. అవును చోటు, నిన్న నేను ఆకాశంలో ఒక్క చిన్న నల్లటి మబ్బు చూసి వానొస్తుందేమోనని ఆనందపడ్డాను. తీరా చూస్తే అది మబ్బు కాదు, చిచ్చుకాకి ఎగురుకుంటూ వెళ్తుంది. నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. నా కిరాణా షాపులో బెల్లం కరిగి పాకంలాగా అయిపోయింది. కందిపప్పు అంతా వేడికి ఫ్రై అయిపోయి రోస్టెడ్ పీనట్స్ లాగా వాసన వస్తుంది. ఈ వాన రాకపోతే నేను నా షాప్ని బేకరీ కింద మార్చుకోవాల్సిందే. నీ షాప్కే అలా ఉంటే నా కొడుకు పొట్ట పరిస్థితి ఆలోచించు. వాడు ఎండకి ఉడికిపోయి రోజుకు 10 కూల్ డ్రింక్స్, 4 ఐస్ క్రీంలు అడుగుతున్నాడు. నా చెరువు పరిస్థితి చూసే నాకు ఏడుపు వస్తుంది. నీళ్లు లేక అది పెద్ద ఆట స్థలం లాగా మారిపోయింది. కనీసం ఒక చిన్న వాన పడితే నేను అందులో ఒక 5 నిమిషాలు హాయిగా ఈత కొట్టుకుంటాను. సరిగ్గా అప్పుడే పన్ను చిలుక ఆయాసపడుతూ నాలుక బయట పెట్టి నడుచుకుంటూ వచ్చాడు. వాడి వెనకాలే పుజ్జి పిచ్చుక కూడా ఉంది. మమ్మీ, నాకు ఇప్పుడే 1 లీటర్ చల్లటి ఐస్ వాటర్ ఇవ్వ. నా పొట్టలో ఎండవేడికి సమోసాలు కూడా ఆటోమేటిక్ గా ఫ్రై అయిపోతున్నాయి. వాన రాదు, గీన రాదు, ఈ ఎండకి మనం రోస్ట్ అయిపోవడం ఖాయం. నేను ఆ పక్కన ఉన్న గ్రౌండ్ లో ఆడుకుందామని వెళ్తే నేల కాలి నా కాళ్ళు బొబ్బాసులు వచ్చేసాయి. అలా అనుకురా పన్నుక, నిన్న రాత్రి గట్టి తాతయ్య చెప్పారు, గాలివాటం మారుతుండని, తొందరలోని తొలకరి వాన పడుతుండని చెప్పారు. మనం పాజిటివ్ గా ఆలోచించాలి. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే సడన్ గా చల్లటి గాలి వీచడం మొదలైంది. చెట్ల ఆకులు గలగల ఊగాయి. ఆకాశంలో ఉన్న సూర్యుడు నెమ్మదిగా మాయమైపోయాడు. ఎక్కడి నుండో పెద్ద పెద్ద నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. మహిగ్రద్ద ఆకాశం నుండి వేగంగా కిందకి దిగుతూ, అందరూ బయటికి రండి, వానొస్తోంది, మబ్బులు పట్టే, ఇంకో 2 నిమిషాల్లో కుంభ వృష్టి పడుతోంది. అందరూ ఆనందంతో ఇళ్లల్లో నుండి బయటికి పరుగులు తీశారు. గురు గురుమని పెద్ద ఉరుము శబ్దం వచ్చింది. ఆ వెంటనే పెద్ద పెద్ద వాన చినుకులు టపటపా రాలడం మొదలయ్యాయి. వావ్, వాన, తొలకరి వాన వచ్చేసింది. ఎంత చల్లగా ఉందో, మట్టి వాసన భలే వస్తుంది. చిచ్చుకాకి, అమ్మో వాన, నా బ్యూటీ క్రీమ్ అంతా కరిగిపోతుంది. అయినా ఈ వాన నీళ్ళు ఫ్రీ కదా, ఒక బకెట్ పట్టి పెట్టుకుంటాను. రేపు సిటీలో ప్యూర్ రైడీ మినరల్ వాటర్ అని లీటర్ 100 రూపాయలకు అమ్ముతాను. బన్ను చిలుక నోరు ఆకాశం వైపు తెరిచి, అంటే ఈ టైంలో కూడా నీకు వ్యాపారమేనా? నేను మాత్రం ఈ ఆకాశం వైపు నోరు తెరిచి డైరెక్ట్ గా వాన నీళ్లు నా నోట్లోకి వెళ్ళేలా చేస్తాను. మమ్మీ, నా నోట్లో నుండి ఒక చిన్న కాలువ పారుతున్నట్లుంది. ఈ వాన ఆగొద్దు. నేను ఇలాగే వాన నీళ్లు తాగుతూ పొట్ట నింపుకుంటాను. ఈ రోజు నా జీవితంలో బెస్ట్ డే. నా చెరువు మళ్ళీ నిండిపోతుంది. నేను వెళ్ళి చెరువులో డాన్స్ చేస్తాను. పక్షులన్నీ ఆ తొలకరి వానలో ఆనందంగా గంతులు వేశాయి. దాదాపు 2 గంటల పాటు వాన దంచికొట్టింది. ఎండిపోయిన నేల మొత్తం తడిసి ముద్దయింది. చెట్లన్నీ పచ్చగా కడిగినట్లు మెరిసిపోతున్నాయి. వాన తగ్గాక చల్లటి గాలికి పక్షులన్నీ ఎన్నాళ్ల నుండో ఉన్న నిద్రలేమిని మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా నిద్రపోయాయి. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలైంది. సూర్యుడు మళ్ళీ తన డ్యూటీ ఎక్కాడు. కాని ఈరోజు వాతావరణం భిన్నంగా ఉంది. ఎండలేదు కాని గాలి అస్సలు ఆడట్లేదు. నేల మీదున్న వాన నీరు ఎండవేడికి ఆవిరవుతుంది. భూమిలో ఉన్న వేడంతా ఆవిరి రూపంలో బయటకొస్తుంది. తుని పిచ్చుక ఇంట్లో ఉక్కిరి బిక్కిరవుతూ నిద్రలేచింది. అమ్మో, ఏంటిది, గాలి అస్సలు ఆడట్లేదు, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది, ఏంటి ఇంత చెమటలు పడుతున్నాయి? బుజ్జి పిచ్చుక కూడా ఆయాసపడుతూ లేచింది. అమ్మా, నాకు కాలు ఆడట్లేదు, చుట్టూ ఏదో ఆవిరి పట్టినట్లుంది, ఫ్యాన్ వేసినా కూడా వేడి కాలొస్తుంది, నా రెక్కలన్నీ ఒక్కదానికొకటి కమ్ రాసినట్లు జిగటి జిగటిగా అతుక్కుపోతున్నాయి, నాకు బ్రష్ చేసుకోవడానికి కూడా బద్ధకంగా ఉంది, అస్సలు నచ్చలేదు మమ్మీ. సరిగ్గా అప్పుడే చోటు చిలుక, పన్ను చిలుక ఇద్దరూ చెమటలు కక్కుతూ తుని ఇంటికొచ్చారు. బండుగాడు ఏకంగా ఒక టవల్ని మెడలో వేసుకుని ఒక చేత్తో విసనకర్ర పట్టుకుని విసురుకుంటూ వచ్చాడు. అంటే ఏంటంటే ఇదే, వాన పడితే చల్లగా ఉంటుందని చెప్పి అందరూ నన్ను మోసం చేశారు. నిన్నటి దాకా ఎండలో రోస్ట్ అయ్యాను. ఈ రోజు వాతావరణం చూస్తుంటే ఎవరో నన్ను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడక పెడుతున్నట్లు ఉంది. నా ఒంట్లో ఉన్న చెమటకి
నేను ఇంకోసారి స్నానం చేయొచ్చు. అవును తుని, అసలు గాలి ఎక్కడికి పోయింది? ఆకులన్నీ సైలెంట్ గా ఉన్నాయి. ఈ ఉక్కపోత తట్టుకోలేకపోతున్నాను. ఎండకి కనీసం గాలైనా వచ్చేది. ఈ ఆవిరికి నా ప్రాణం పోయేలా ఉంది. అప్పుడే లూసీ పౌరం కుహుపాతు కూడా విసనకర్రతో విసురుకుంటూ ఆయాసంగా అక్కడికొచ్చారు. నా పాత ఫ్యాన్ మోటార్ కూడా ఈ ఉక్కపోతికి కాలిపోయింది తుని. నా షాప్లో ఉన్న సోప్స్ అన్నీ ఈ ఉక్కపోతికి కరిగిపోయి నురుగొస్తుంది. నేను షాప్ లోపల కూర్చుంటే నాకు ఆవిరి స్నానం చేసినట్లుంది. నిన్న వానలో తడిసిన ఆనందమంతా కూడా ఒక పూటలో ఎగిరిపోయింది. అవునా అంటే నా పొట్టకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. లోపలేదో కుక్కర్ విజిల్ కొడుతున్నట్లు ఈ అని సౌండ్ వస్తుంది. గాలి పీల్చుకుందామంటే గాలి కూడా బరువుగా ఉంది. ఈ ఒక్క పొత్తులో ఉడికిపోయి నేను సన్నబడిపోతున్నానా మమ్మీ? నువ్వు సన్నపడడం దేవుడు ఎరుగు కానీ నన్ను మాత్రం టెన్షన్ తో చంపేస్తున్నావురా. ఉదయం నుండి విసనకర్రతో నీకు విసిరి విసిరి నా చేతులు నొప్పి పుడుతున్నాయనుకో. మా చెరువులో నీళ్లు వచ్చాయని ఆనందపడ్డాను. తీరా అందులో దిగితే ఆ నీళ్లు ఉడికిన వేడి నీళ్ళలాగా ఉన్నాయి. ఇప్పుడు ఆ చెరువు దగ్గరకు వెళ్తే అది హాట్ వాటర్ టబ్ లాగా ఉడికిపోతుంది. నేను అందులో దిగితే హాట్ బాత్ చేసిన బాతులో మారిపోతున్నారు. ఈ ఉక్కపోతకి నా ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతున్నట్లుంది. నీ కొవ్వు కరిగితే సంతోషించు కుహు, కానీ నా పరిస్థితి చూడు. పొద్దున్నే ఉతికిన బట్టలు ఆరట్లేదు సరికదా. గాల్లో ఉన్న ఆవిరికి ఇంకా తడిగా మారిపోతున్నాయి. బట్టలు ఆరబెట్టడానికి నేను ఏకంగా స్టవ్ మీద పెనం వాడాల్సి వస్తుంది. అవును చోటు, నా షాప్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లన్నీ మెత్తబడిపోయి స్పాంజ్ లాగా మారిపోయాయి. ఎవరైనా బిస్కెట్ కొరుకుతుంటే కరుం కరుం అనే సౌండ్ రాకుండా పుస్ పుస్ అని కాలిపోయిన సౌండ్ వస్తుంది. ఈ దెబ్బకి నా కస్టమర్లందరూ పారిపోతారు. అవును లూసీ ఆంటీ, నేను ఉదయం కొరుక్కుందామని ఒక రస్క్ పట్టుకుంటే అది సాగిపోయి రబ్బర్ బ్యాండ్ లాగా అయిపోయింది. నా పళ్ళు కూడా దానికి అతుక్కుపోయాయి. ఈ ఉక్కపోత నా స్నాక్స్ కూడా నాశనం చేస్తుంది. నాకు ఏడుపు వస్తుంది మమ్మీ. ఊడిని ఆకలి తగిలయ్యా. ఎక్కడైనా స్నాక్స్ పాడైపోయాయని ఏడుస్తారా? నా రెక్కలికి రాసుకున్న పౌడర్ అంతా గడ్డ కట్టి నేనిప్పుడు మైదా పిండిలో మునిగి లేచిన పిచ్చుకలాగా తయారయ్యాను. దానికి ఏడవాలి. ఈ ఉక్కపోతకి ఊరంతా అల్లాడుతూ చిచ్చుకాకి ఒక పెద్ద టవల్తో ముఖం తుడుచుకుంటూ ఇంకో చేత్తో ఐస్ ప్యాక్ పట్టుకొని అక్కడికొచ్చింది. ఆమె నల్లటి ఈకలన్నీ చెమటకి అతుక్కుపోయి విచిత్రంగా కనిపిస్తోంది. అమ్మమ్మో, ఏంటి ఏ నరకం! నా లైఫ్ లో ఎంత భయంకరమైన ఒక్కపోతని నేను అసలు చూడనేలేదు. ఉదయం నేను ఒక బిజినెస్ ప్లాన్ వేశాను. ఒరిజినల్ అందరికి ఈ ఒక్కపోతను ఫ్రీ స్టీమ్ ఫేషియల్ అని చెప్పి తలా 10 రూపాయలు వసూలు చేద్దామని అనుకున్నానా? కానీ ఏంటి లాభం? అందరికి ఫ్రీగానే ఆవిరి వస్తుంటే నా దగ్గర ఎవరు కొంటారో? నా కార్పొరేట్ బుర్ర కూడా ఈ ఆవిరికి పని చేయడం మానేసింది. నువ్వు కూడా భరించలేకపోతున్నావా చిచ్చు? నువ్వు ఏదైనా కూలింగ్ పౌడర్ లేదా స్పెషల్ ఏసీ తెచ్చి అమ్ముతావేమోనని అనుకున్నాను. వ్యాపారం చేసే ఓపిక కూడా లేదతని. ఈ ఒక్కపోతకి నా దగ్గర ఉన్న సబ్బులన్నీ కరిగిపోయాయి. అసలు నిన్నటి దాకా ఎండలో కనీసం చెట్టు కింద కూర్చుంటే చల్లటి గాలైనా తగిలేది. ఇప్పుడు ఏ చెట్టు కింద కూర్చున్నా ఆకుల్లో నుండి కూడా ఆవిరి వస్తుంది. ఈ ఎండే నయం మహాప్రభు అనిపిస్తుంది. ఈ రోజు ఉదయం ఎవరైనా ఆవిరితో ఇస్త్రీ చేసుకుంటారేమోనని ఆఫర్ ఇచ్చాను. కానీ నా బట్టలే ఉతికినట్లు తడిచి మొత్తయ్యాయి. ఈ గాలి పీల్చుకుంటే నా ముక్కులోకి నీళ్లు వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. చిచ్చు ఆంటీ, ఈ వాతావరణంలో మనమంతా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టే, కాకపోతే నీళ్లు కనిపించవంటే. అవునంటే ఆ ఎండ ఉన్నప్పుడైనా నేను హాయిగా ఎండినట్లు ఫీల్ అయ్యాను. ఇప్పుడు నన్ను ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ లో పెట్టి మూత పెట్టినట్లుంది. నా పొట్టలో ఉన్న ఆహారం కూడా ఈ ఉక్కపోతకి అరగడం లేదు. దానికి బదులు నా బాడీనే ఉడికిపోతుంది. మహిగ్రద్ద చెట్టుపై నుండి కిందకి దిగుతూ, పిల్లలు మీరు కంగారు పడకండి, తొలకరి వాన పడిన తర్వాత ఇలాగే ఉంటుంది. అందరూ మహిగ్రద్ద వైపు ఆశగా చూశారు. ఇన్ని రోజులు సూర్యుడు వేడంతా భూమి లోపల నిల్వ ఉండిపోయింది. నిన్న వాన పడగానే ఆ నీరు భూమి లోపలికి వెళ్లి ఆ వేడిని ఆవిరి రూపంలో బయటికి పంపుతోంది. పైగా మబ్బులు కమ్మి ఉండడం వల్ల గాలి ఆడట్లేదు. దీన్నే ఉక్కపోత లేదా హ్యూమిడిటీ అంటారు. హ్యూమిడిటీనా? ఈ పేరు ఏదో హాస్పిటల్లో ఇచ్చే పెద్ద జబ్బు పేరులాగా ఉందేంటి బామ్మ? నాకు ఈ హ్యూమిడిటీ వద్దు. నా పాత ఎండాకాలాన్ని నాకు ఇచ్చేయండి. అంటే ఈ ఉక్కపోత ఎప్పుడు తగ్గుతుంది బామ్మ? ఇంకో 2-3 సార్లు పెద్ద వానలు పడితే కాని భూమి చల్లబడదు. అప్పటిదాకా ఈ ఉడకబెట్టే కార్యక్రమం తప్పదు. భూమి మొత్తం చల్లబడ్డాకే వాతావరణం కూల్ అవుతుంది. అమ్మ బాబాయ్, అప్పటిదాకా ఇలా ఉడకాల్సిందేనా? దీనికంటే ఆ పాత ఎండాకాలమే 100 రెట్లు నయం. కనీసం నీడలో కూర్చుంటే గాలైనా తగిలేది. నిజమే చోట, నేను కూడా దేవుణ్ణి వానొద్దు, ఈ పాత ఎండని మళ్ళీ పార్సల్ చేయమని కోరుకుంటున్నాను. ఈ జిగట వాతావరణం నేను భరించలేను. నేనైతే ఈ ఉక్కపోత తగ్గేదాకా నా కిరాణా షాప్ లో ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ లో దాక్కుందామని డిసైడ్ అయ్యాను.
కానీ ఫ్రిడ్జ్ లో కూడా కరెంటు లేక అది ఒక బీరువాలాగా మారిపోయింది. నాకొక ఐడియా వచ్చింది మమ్మీ. మనం అందరం వెళ్ళి మన ఊరి ఫ్రిడ్జ్ లో కూర్చుందాం. లేకపోతే దేవుడికి లెటర్ రాద్దాం. వాన పంపించావు ఓకే, దానికి తోడు ఒక పెద్ద సీలింగ్ ఫ్యాన్ కూడా ఆకాశంలో ఫిక్స్ చేయి దేవుడా అని అడుగుదాం. ఒక పనుక దేవుడు మన కష్టాలు చూసి వానిస్తే ఇప్పుడు వానొద్దు ఎండ కావాలి అంటున్నాం. మన కోరికలకు ఒక కన్సిస్టెన్సీ లేట్రా పనుక. ప్రకృతిని మనం అర్థం చేసుకోవాలి. బుజ్జి మాటలకి బన్నుగాడి ఐడియా విని ఆ ఉక్కపోతలో కూడా అందరూ గట్టిగా నవ్వుకున్నారు. పక్షులన్నీ ఎండే నయం మహాప్రభో అనుకుంటూ విసనకరతో విసురుకుంటూ తమ కష్టాలను నవ్వుతూ పంచుకున్నాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రకృతిలో జరిగే ప్రతి మార్పుకి ఒక కారణం ఉంటుంది. మనం ఒక సమస్య నుండి బయటపడ్డాక దానికంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు పాత కష్టమే బాగుంది కదా అనిపించడం సహజం. వాతావరణాన్ని మార్చలేం కాబట్టి దానిని అర్థం చేసుకుని నవ్వుతూ స్వీకరించాలి. పక్షుల గ్రామంలో ఎండాకాలం పతాక స్థాయికి చేరుకుంది. ఉదయం 11 గంటలకే సూర్యుడు మాడు పగిలేలా ఎండ కాస్తున్నాడు. చోటు చిలుక తన ఇంట్లో చిన్న టేబుల్ ఫ్యాన్ ముందు కూర్చుని విసనకరతో విసురుకుంటూ ఉంటుంది. పక్కనే బన్ను చిలుక ఫ్రిడ్జ్ డోర్ తీసి అందులో తల పెట్టడానికని ప్రయత్నిస్తున్నాడు. ఓరే బన్ను, ఆ ఫ్రిడ్జ్ డోర్ తీయకరా, కరెంటు బిల్లు తడిసి మోపడవుతుంది. ఇప్పటికే ఎండకి ప్రాణం పోతుంది. ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కొంచెం చల్లదనం కూడా బయటికి పోతే మనమే ఐస్ క్రీమ్ లా కరిగిపోతాం. మమ్మీ, బయట ఎండ తందూరి చికెన్ ని వేయించేసగలా ఉంది. నా ఒళ్ళంతా చెమటలతో చెరువులా మారిపోయింది. కనీసం ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లటి కాలైనా నా ముఖానికి తగలనివ్వు మమ్మీ. సడన్ గా కాలింగ్ బెల్ మోగింది. చోటు చిలుక అయిష్టంగా వెళ్లి తలుపు తీసింది. బయట చిచ్చుకాకి, చిన్నుకాకి, తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక పెద్ద పెద్ద సంచులతో నిలబడున్నారు. అందరూ చెమటలు కక్కుతున్నారు కాని మొహంలో ఒక వింతైన ఆశ కనిపిస్తుంది. చోటు చిలుక షాక్ అయ్యి, అమ్మో, మీరందరేంటి ఇలా వచ్చారు? ఏదైనా పండగ లేక దారి తప్పి మా ఇంటికి వచ్చారా? అయ్యా చోట, ఎంత మాట అన్నావు? చుట్టాలొస్తే దారి తప్పి వచ్చానంటావేంటి? ఈ ఎండాకాలం కదా, నీ ఇంట్లో ఏసీ ఉందన్న విషయం గుర్తొచ్చి నీ మీద ప్రేమతో చుట్టరికాన్ని కలుపుకుందామని వచ్చాము. అవును చోటు, మా ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదు. పైగా కరెంటు బిల్లు చూస్తే గుండె ఆగిపోతుంది. అందుకే నీ ఇంటికొస్తే అందరం కలిసి ఒకే ఫ్యాన్ కింద కూర్చోవచ్చు కదా, కరెంట్ ఆదా అవుతుందని ఇలా వచ్చాము. అవును చోటు ఆంటీ, మేము వచ్చేటప్పుడు ఎవరికి భారం కాకూడదని మా నీళ్ళ బాటిల్ కూడా మేమే తెచ్చుకున్నాము. కాకపోతే అందులో నీళ్ళు అయిపోయాయి. మీ ఫ్రిడ్జ్ లో నీళ్లు పోషిస్తావా? బన్ను చిలుక మెల్లగా, మమ్మీ, వీళ్ళు చుట్టాలు కాదు, మన ఇంటి కరెంటుని నీళ్ళని దోచుకోవడానికి వచ్చిన పిసినారి దండు. వీళ్ళని లోపలికి రానివ్వకు. నోరు మీరా బన్నుగా, వచ్చిన వాళ్ళని బయట ఉంచలేం కదా. రండి రండి, లోపలికి రండి. అందరూ లోపలికొచ్చి సోఫాలో దూకారు. చిచ్చుకాకి తన సంచిలో నుండి ఒక అరటిపండు తొక్కను తీసి చోటుకిచ్చింది. ఇదిగో చోట, వస్తు నీకోసం పండ్లు తెద్దామనుకున్నాను, కానీ దారిలో ఆకలేసి నేను తినేశాను. ఈ తొక్క ఉంచుకో, ఏ రోగా పనికొస్తుంది. మా పిసినారితనం అనుకోకే, ఇది వేస్ట్ మేనేజ్మెంట్. అమ్మో, చుట్టాలు ఇంటికి వచ్చి తొక్కలు ఇవ్వడం ఏంటమ్మా, పొరుగు పోతుంది. మేం కూడా నీకోసం ఒక బిస్కెట్ తెచ్చాం చోటు, అయితే అదొక్కటే ఉంది. అందుకే నేను బుజ్జి సగం సగం తిని మిగిలిన ముక్కని పేపర్లో చుట్టి తెచ్చాం. ఇదిగో తిను. వావ్, ఎంత గొప్ప మనసు. సగం తిన్న బిస్కెట్ ముక్క, అరటి పండు తొక్క. మమ్మీ, మనం వీళ్ళకి డిన్నర్ లో ఖాళీ ప్లేట్లు పెడదాం, డైటింగ్ అని చెప్దాం. కాసేపటికి అసలు గొడవ మొదలైంది. హాల్లో ఉన్న ఒకే ఒక్క టేబుల్ ఫ్యాన్ ముందు ఎవరు కూర్చోవాలి అన్న దానిపై యుద్ధం మొదలైంది. చూడు చోట, నేనే అందరికంటే పెద్దదాన్ని కాబట్టి ఫ్యాన్ గాలి మొత్తం నా ముఖానికే తగలాలి. తోని, నువ్వు కొంచెం పక్కకు జరగవు. నీ రెక్కలకి గాలి తగిలితే చాలు, నాకైతే మొత్తం బాడీ కూల్ అవ్వాలి. అదేం కుదరదు చిచ్చు. నేనొచ్చేటప్పుడు ఎండలో నడిచొచ్చాను. నా బీపీ పెరిగిపోయింది. ఫ్యాన్ నా వైపే ఉండాలి. బుజ్జి, నువ్వెళ్ళి ఆ ఫ్యాన్ ని నా వైపు తిప్పు. అమ్మా, నేను కూడా చెమటలు కక్కుతున్నాను. ఆంటీ, ఈ ఫ్యాన్ ని రొటేషన్ లో పెట్టండి, అప్పుడు అందరికి గాలి వస్తుంది. వద్దు, రొటేషన్ లో పెడితే గాలి వేస్ట్ అవుతుంది. ఒక్కరి మీద ఉంటేనే పవర్ఫుల్ గా ఉంటుంది. చిన్న, నువ్వు వెళ్ళి ఆ ఫ్యాన్ స్విచ్ 5లో పెట్టురా. అయ్యో, 5లో పెడితే మోటార్ కాలిపోతుంది చిచ్చు. 3లో ఉంటే చాలు. బిల్లు నువ్వు కడతావు కదా చోట, నీకెందుకు భయం? మేము చుట్టాలం కదా, కనీసం ఆ మాత్రం గాలి కూడా ఇవ్వవా? సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి
తన సంచిలో నుండి 2 పాత ఫోన్లు, ఒక పవర్ బ్యాంకు తీసింది. ఆ చోట ఎలాగో కరెంటు బిల్లు నువ్వే కడతావు కదా, మా ఇంట్లో బిల్లు ఆదా అవుతుందని నా ఫోన్లో కూడా ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకుంటాను. ఆ స్విచ్ బోర్డు ఎక్కడ ఉందో చూపించు. అంటే ఇది మా ఇల్లు లెక్క మొబైల్ ఛార్జింగ్ సెంటరా? ఇప్పటికే ఫ్యాన్ కి గొడవ పడుతున్నారు, ఇప్పుడు ఛార్జింగ్ కూడానా? అవును చిచ్చు, నువ్వు ఒక్కదానివే పెట్టుకుంటే ఎలా? ఇదిగో నా ఎమర్జెన్సీ లైట్, నా పాత నోకియా ఫోన్ కూడా ఛార్జ్ అవ్వాలి. చూడు, ఆ ప్లగ్ పాయింట్ దగ్గర కొంచెం ప్లేస్ ఇవ్వండి. అన్నీ ఒకేసారి పెడితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కొంచెం ఆగండి. ఏం కాదులే చోటు, బిల్లు భారం మా మీద ఉండదు కదా అని ఇలా ప్లాన్ చేశాము. చిన్న నువ్వు వెళ్ళి ఆ పవర్ బ్యాంక్ కూడా గుచ్చాయి. కాసేపటికి ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లటి నీళ్ళ దగ్గర రెండో యుద్ధం మొదలైంది. అరే బన్నో, ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లటి మ్యాంగో జ్యూస్ బాటిల్ ఇటివ్వరా, చుట్టాలు వచ్చినప్పుడు మర్యాద చేయాలి కదా. అమ్మా, ఇది నా కోసమే మమ్మీ దాచిపెట్టిందంటే మీకు ఇవ్వను. చూడు చోట, నీ కొడుకు అస్సలు సంస్కారం లేదు. తోని చూసావా వీడు జ్యూస్ ని ఎలా దాచుకుంటున్నాడో? మన పిసినారి సంఘం రూల్స్ ప్రకారం ఏదైనా దొరికితే అందరం పంచుకోవాలి. అవును పన్ను, ఆ బాటిల్లో సగం నీళ్లు కలిపి ఇవ్వు, అప్పుడు అందరికీ సరిపోతుంది, క్వాంటిటీ పెరుగుతుంది కదా. మమ్మీ, నీళ్లు కలిపితే రుచిపోతుంది. చిచ్చు ఆంటీ, మీరు ఒక పని చేయండి, ఆ బాటిల్ మూత మీద ఉన్న జ్యూస్ ని మీరు నాకండి, బాటిల్లో ఉన్నది మేం తాగుతాము. అయ్య బాబాయ్, ఇవేం సలహాలు? మీరు చుట్టాల్లాగా రాలేదు, ఒకరినొకరు తినేసి రాక్షసుల్లో ఉన్నారు. అమ్మా తుని అంటే మీరెందుకు గొడవ పడుతున్నారు? గొడవ కాదురా, ఇది రిసోర్స్ అలోకేషన్. చోటు, ఇదిగో ఈ బాటిల్ ని నేను పట్టుకుంటాను. ప్రతి ఒక్కరూ ఒక్క చుక్క మాత్రమే తాగాలి. ఎవరైనా ఎక్కువ తాగితే వాళ్ళు రేపు మా ఇంటికి వచ్చి గిన్నెలు తోమాలి. బన్ను చిలుక కోపంగా జ్యూస్ బాటిల్ లాక్కుని, ఎవరు తాగక్కర్లేదు, ఇది నా జ్యూస్, మీ పిసినారి ప్లాన్లు మా ఇంట్లో సాగవు. గొడవ ఇంకా పెరిగింది. ఇప్పుడు స్నానాల దగ్గరికి వచ్చింది వ్యవహారం. చోటు, బయట ఎండకి ఒళ్ళంతా చిట్టుగా ఉంది, నేను పుచ్చి స్నానం చేస్తాం, కొంచెం చల్లటి నీళ్ళిస్తావా? ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ ముక్కలు కూడా కొన్ని నీళ్ళల్లో కలిపి ఇవ్వు, భలే చల్లగా ఉంటుంది. ఆగుతుని, నువ్వు స్నానం చేస్తే నీళ్ళు వేస్ట్ అవుతాయి. నేను ఒక ఐడియా చెప్తాను. ముందు నేను స్నానం చేస్తాను, ఆ నీళ్ళని ఒక బకెట్ లో పట్టి ఉంచుతాను. అవి నీళ్ళతో నువ్వు స్నానం చెయ్యి. ఇలా చేస్తే నీళ్ళు ఆదా అవుతాయి. చోటు చిలుక వాంతి చేసుకున్నంత పని చేసి, చీ చిచ్చు, అవి మాటలు, ఎవరైనా పాత నీళ్ళతో స్నానం చేస్తారా? ఎందుకు చేయడం, ఇది వాటర్ రీసైక్లింగ్. సిటీలో ఇదే చేస్తారు తెలుసా. తుని, నీకు ఇష్టం లేకపోతే నువ్వు స్నానం మానేసి కేవలం కాళ్ళు కడుక్కో, అదే నీళ్ళతో బుజ్జి ముఖం కడుక్కుంటుంది. ఓసి నీ తెలివి తగలయ్యా, నేనేం నీలాంటి మురికి కాకిని కాదు. చోటు, నాకు ఫ్రెష్ నీళ్లు కావాలి, పైగా షాంపూ సబ్బు కూడా నువ్వే ఇవ్వాలి. నేను ఇంటి నుండి తేవడం మర్చిపోయాను. నేను కూడా తేవడం మర్చిపోయాను చోట. నీ దగ్గర ఉన్న కాస్ట్లీ షాంపూ ఇవ్వు, నేను కూడా వాడతాను, కానీ ఒక్క చుక్క కంటే ఎక్కువ వాడను. పైగా నీ దగ్గర ఉన్న కొత్త టవల్స్ ఇవ్వు, మళ్ళీ ఆరిపోయాక నీకే ఇచ్చేస్తాం, వాష్ చేయక్కర్లేదు. మమ్మీ, వీళ్ళు మన సబ్బుని కూడా కరిగించేలా ఉన్నారు. టోనీ ఆంటీ ఏమో ఒక బిస్కెట్ మొక్కిచ్చి కిలో సబ్బు వాడతానంటుంది, చిచ్చు ఆంటీ ఏమో అరటి తొక్కిచ్చి షాంపూ అడుగుతుంది. మధ్యాహ్నం భోజనం సమయం అయ్యింది. చోటు చిలుక భోజనం వడ్డించింది. కేవలం ఒకే ఒక్క ఆమ్లెట్ వేసింది. ఏంటి చోట, ఒక్క ఆమ్లెట్ ఏంటి? మేమంతా ఇక్కడ చుట్టాలం కదా, చుట్టాలు వస్తే కనీసం చికెన్ వండాలి కదా. అదే చిచ్చు, మీరంతా పిసినారి సంఘం సభ్యులు కదా, ఎక్కువ తింటే అరగదని అందరికీ కలిపి ఒకటే ఆమ్లెట్ వేశాను. దీన్ని మీరు గ్రాఫ్ గీసి సమానంగా పంచుకోండి. అన్యాయం, ఇందులో ఎల్లో పాటు నాకే రావాలి, ఎందుకంటే నాకు విటమిన్లు తక్కువగా ఉన్నాయి. వద్దు మమ్మీ, చిచ్చు ఆంటీకి ఆమ్లెట్ వడిద్దాము, ఎందుకంటే ఆవిడికి కరకరలాడేది ఇష్టం కదా. లేదు లేదు, నేనే కదా తోటలో కాయలు కాస్తాయని అబద్ధం చెప్పి నిన్న ఇక్కడికి తెచ్చాను, కాబట్టి ఆమ్లెట్ లో పెద్ద మొక్క నాకే రావాలి. చిన్న, నువ్వు నా ప్లేట్ లో ఉన్న మొక్కని కాపాడరా. అమ్మో, ఒక్క ఆమ్లెట్ ముక్క కోసం ఈ యుద్ధం ఏమిటి? నన్ను క్షమించండి చోటు ఆంటీ, మా అమ్మకు పిచ్చి ముద్రిపోయింది. గొడవ పీక్కి వెళ్ళింది. అందరూ ఒకరినొకరు తోసుకుంటున్నారు. చివరికి బన్నుకి ఒక ఐడియా వచ్చింది. మమ్మీ, నాకు అర్థమైంది, వీళ్ళని ఇలా వదిలేస్తే మన ఇల్లు గుల్ల చేస్తారు. చుట్టరికం పేరుతో మన కరెంటు, నీళ్లు, షాంపూ అన్ని వాడేస్తున్నారు. నేను ఒక ప్లాన్ వేస్తాను చూడు. బన్ను మెల్లగా వెళ్లి మెయిన్ స్విచ్ బోర్డు దగ్గర పవర్ కట్ చేశాడు. ఫోన్ ఛార్జింగులు కూడా ఆగిపోయాయి. ఇల్లు ఒక్కసారిగా నిప్పుల కుంపట్లా మారిపోయింది.
చిచ్చుకాకి అరుస్తూ, అయ్యో ఫ్యాన్ ఆగిపోయింది, నా ఛార్జింగ్ కూడా ఆగిపోయింది. చోటు ఏమైంది? గాలి రావట్లేదు. అయ్యో చిచ్చు, ఎండాకాలం కదా, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఉంటుంది. బహుశా రేపు పొద్దున దాకా కూడా రాదనుకుంటా. ఇప్పుడు ఇంట్లో ఉండడం కష్టం. మనం బయట ఎండలో చెట్టు కింద కూర్చుందాం రండి. బయట బయట ఎండకి మేమంతా ఫ్రై అయిపోతాం. కరెంట్ లేకపోతే నీ ఇంటికి వచ్చి ఏం లాభం చెట్టు? అవునంటే పైగా కరెంట్ లేక ఫ్రిడ్జ్ ఆగిపోయింది. ఆ చల్లటి నీళ్లు కూడా ఇప్పుడు వేడి నీళ్ళలా మారిపోయాయి. పైగా ఛార్జింగ్లు కూడా ఎక్కువ. మరి మీరుంటారా లేక ఇంటికి వెళ్తారా? చిచ్చుకాకి సంచి సర్దుకుంటూ ఫోన్లు లాక్కుంటూ, కరెంట్ లేని ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను. పైగా నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయంటున్నావు. ఎక్కడ ఉంటే మా చెమటలు మేమే తాగాల్సి వస్తుంది. పదండితోనే మన ఇళ్ళకే వెళ్దాం. కనీసం అక్కడ మన సొంత ఫ్యాన్ అప్పుడప్పుడు తిరుగుతుంది. అవును మమ్మీ, ఇక్కడుంటే ఆకలితో ఉడుకుతూ చచ్చేలా ఉన్నాం. వెళ్దాం పదండి. చోట నీ ఆమ్లెట్ మొక్క కూడా బాగాలేదు. వచ్చేసారి ఏసీ రిపేర్ చేయించుకొని మాకు ఫోన్ చెయ్యి, అప్పుడు వస్తాం. పిసినారి చుట్టాలందరూ కోపంగా చెమటలు కక్కుతూ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. వాళ్ళు వీధి దాటగాని బన్ను వెళ్లి స్విచ్ ఆన్ చేశాడు. ఫ్యాన్ మళ్లీ తిరగడం మొదలైంది. చోటు చిలుక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ, పన్ను నువ్వు గ్రేట్ రా. ఆ పిసినారి చుట్టాల దెబ్బకి నా తల పగిలిపోయేలా ఉంది. చుట్టాలు రావడం మంచిదే కానీ ఇలాంటి పిసినారి చుట్టాలు వస్తే మాత్రం నరకమే. అవును మమ్మీ, వాళ్ళు వెళ్తూ వెళ్తూ మన ఇంటి సబ్బు ముక్క చార్జర్ కూడా పట్టుకుపోయినట్లున్నారు. కానీ పర్లేదులే, ఈ ఉడుకు నుండి మనల్ని మనం కాపాడుకున్నాం. ఇప్పుడు హాయిగా ఆ జ్యూస్ తాగుదాంరా. చోటు బన్ను హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని చల్లటి జ్యూస్ తాగుతూ సేద తీరుతారు. ఈ కథలోని నీతేంటంటే, పిసినారితనం అనేది మనిషిని స్వార్థపరుడిగా మారుస్తుంది. అతిగా ఆశపడి ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి మనకే నష్టం జరుగుతుంది. బంధుత్వం అనేది ప్రేమతో ఉండాలి కానీ వస్తువుల కోసం, లాభం కోసం ఉండకూడదు.